ఫిష్ గురించి మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి గైస్. నేను ఇంతవరకు చాలా ఫిషెస్ అయితే తెచ్చి మళ్ళీ ఇందులో వేసిన, అయ్యో ఒక్కతే ఉంటుంది కదా అని చెప్పి. అయినా కూడా అది ఎన్ని ఫిష్లు వచ్చినా దాన్ని కొట్టి కొట్టి చంపేస్తుంది, కానీ అది ఒక్కటే బతుకుతుంది. దానికి రీజన్ మాకు ఎవరికి తెలియదు గైస్. గైస్ చూస్తున్నారు కదా, ఈ ఫిష్ అయితే నేను తీసుకొచ్చి అరౌండ్ ఒక 4 years అవుతుంది. అది ఇంకా కూడా బతికే ఉంది. అంటే మేము అది ఆ ఎన్వైరన్మెంట్ కి అలవాటు అయింది కాబట్టి ఇన్ని డేస్ బతికిందని అనుకుంటున్నాం. మేము కొన్నిసార్లు ఫుడ్ వేయడం కూడా మర్చిపోతాము, అది స్టిల్ ఇంకా బతికే ఉంది. దానికి ఫుడ్ వేయడం మాత్రం మేము డేలో ఖచ్చితంగా ఎవరికొకరు గుర్తుంటది, కానీ అది ఎందుకు అన్ని డేస్ బతికి ఉందో అనేది అయితే నాకు తెలియదు. ఆ అక్వేరియం ఎన్వైరన్మెంట్ దానికి పడిందా, లేకపోతే అది ఎందుకు ఇన్ని డేస్ బతికిందో మీకు ఎవరికైనా తెలిసింటే కమెంట్ చేయండి. మేము వాటర్ కూడా దానికి ఎక్కువ ఏం చేంజ్ చేయము, మంత్లీ ఒకసారి అట్లా చేంజ్ చేస్తాము. వీక్లీ అయితే అస్సలు చేంజ్ చేయం దానికి. ఒక్కొక్కసారి చేసాం, లేకపోతే చేయం కూడా. ఎందుకు అట్లా అది ఇంకా స్టిల్ బతికే ఉందో ఎవరికైనా రీజన్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి గైస్. ఫిష్ ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటుంది అని అయితే తెలుసు, కానీ మరి ఈ ఫిష్ ఇంత లాంగ్ లైఫ్ లీవ్ చేయడానికి రీజన్ ఏందనేది మాకైతే తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి గైస్. అది ఎండాకాలం కదా, చాలా దాని బాడీ షేప్ అనేది కొంచెం చేంజ్ అయింది. అది ఎప్పుడు కూడా పెరగదు, బక్కగా కాదు, లడ్డు కాదు. ఈ మధ్యలో ఎందుకో దాని బాడీ కొంచెం ఇట్లా వణుకగా అయింది, ఎందుకు అట్లా అయిందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు కావాలంటే మీకు ఇంకొక వీడియోలో చూపిస్తా, వేరే ఫిష్ ని తీసుకొచ్చి చేస్తా. అది అందులో ఎక్కువ రోజులు బతకదు. ఇది దాని వెంట పడుతూనే ఉంటది. కొత్త ఫిష్ ఏదైనా తెచ్చినామంటే దాని వెంట పడే పనిలోనే ఉంటది, ఇంకా అది చచ్చిపోయేదాకా. ఇప్పటికే ఒక వైట్ ఫిష్ తెచ్చేసిన, ఆరెంజ్ ఫిష్ తెచ్చేసిన, అన్నిటిని చంపేసింది అది. ఇది ఒక్కటే ఉంది అందులో. దీనికి ఒక బేబీ కూడా పుట్టినుండే, మళ్ళా వేరే ఫిషెస్ మింగినా తెలియదు, లేకపోతే ఇదే చంపేసిందో కూడా అర్థం కాలే. అది చాలా చిన్నగా ఉండే, అసలు బియ్యం గింజ అంత ఉండే అది ఫిష్.